హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు బ్లాగ్స్. సో వీడియో దేనికోసం అంటే గ్రూప్ డి పీఈటీ జరుగుతున్నాయి కదా. ఒక 7 జోన్స్ వచ్చినాయి, మిగతా జోన్స్ రాలేదు. సో ఏ జోన్స్ వచ్చినాయి, వాటికి డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, సికింద్రాబాద్ ఎప్పుడు వస్తుంది ఎక్స్పెక్టెడ్ చేస్తే మనం ఈ వీడియో త్రూ తెలుసుకుందాం ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే మనం పీఈటీ చాలామంది ఇప్పుడు రన్నింగ్ అవుతున్న జోన్లలో చాలామంది క్లియర్ చేయలేకపోతారు. సో అక్కడ మిస్టేక్ ఏందనేది, సో ప్రాక్టీస్ చేయకపోవడం వలన, లేకపోతే గ్రౌండ్ అనలైజెస్ సరిగ్గా లేకపోవడమా, లేకపోతే ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షాకాలం వల్ల కూడా గ్రౌండ్ మనకు ఎక్స్క్రీట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో షూస్ కూడా ప్రాపర్గా ఉండాలి. మనం రన్నింగ్ ట్రాక్ పైన చేసే సింథటిక్ ట్రాక్ అనుకోండి పర్లేదు, బట్ సాయిల్ మట్టిది అనుకోండి అది ఇబ్బంది అవుతుంది. కొంచెం చూసుకోండి, మేబీ రీజన్స్ అవి అయి ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మన సికింద్రాబాద్ వచ్చేసరికి ఇప్పుడు మ్యాక్స్ మనకు ఆగస్ట్ ఎండింగ్లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో మనం ఇప్పుడు అనలైజ్ చేసుకుంటే గ్రౌండ్స్ ఇప్పుడు ఇది మ్యాక్స్ మనం సికింద్రాబాద్ వచ్చేసరికి సాయిల్ పైనే ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి చూడండి, సింథటిక్ పైన చేయకండి. ఎందుకంటే గ్రౌండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు సాయిల్ అయినా ఉండొచ్చు, సింథటిక్ అయినా ఉండొచ్చు. సాయిల్ పైన ప్రాక్టీస్ చేస్తే సింథటిక్ ఈజీగా క్లియర్ అవుతుంది. మీరు ఫస్టే సింథటిక్ పైన ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు గ్రౌండ్లో మట్టి గ్రౌండ్లో ఇబ్బంది అవుతుంది. ఒకసారి అది చూసుకోండి. ఇంకోటి షూస్ ఏంటంటే మనకు కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలి లెగ్కి, లేకుంటే ఇబ్బంది అవుతుండే. టైట్ అయినా లేకుంటే లెగ్ ప్రాపర్గా షూస్లో ఫిక్స్ కాకపోయినా కూడా రన్నింగ్ కరెక్ట్ కొట్టలేరు. విత్ ఇన్ టైంలో కొట్టకుంటే డిస్క్వాలిఫై అయిపోతారు. అదొకసారి చూసుకోండి. ఇంకోటి ఏంటంటే బ్రీతింగ్ కంట్రోల్. మనం డైలీ ప్రాక్టీస్ చేయడం వల్లనే బ్రీతింగ్ కంట్రోల్ అనేది జరుగుతుంది. నువ్వు ఇప్పుడు ఈవెంట్స్ ముందు ఒక 1 వీక్ ముందు ప్రాక్టీస్ చేసి అక్కడికి వెళ్ళి స్పీడ్గా చేసాం అనుకోండి, బ్రీతింగ్ కంట్రోల్ కాదు, మనం ఆగిపోతాం అక్కడనే. సో ఒకసారి అది కూడా చూసుకోండి. డైలీ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ యోగా చేయండి, బ్రీతింగ్ కంట్రోల్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. స్పీడ్ అనేది ఏంటంటే మనం ఫస్ట్ ఇప్పుడు ట్రాక్ ఏంటంటే మనకు 1600 మీటర్స్ అనుకోండి, అందులో మనకేముంటుంది, 400 మీటర్స్ ట్రాక్ ఉంటుంది. ఒక నిమిషం ఆగండి. 400 మీటర్స్ ట్రాక్ ఉంటాయి కదా. సో ఇదేంటి ఇంటూ 4 టైమ్స్ చేస్తారు, అప్పుడు మనకు 1600 అవుతుంది. సో ఇది మనకి ఇప్పుడు గ్రూప్ డి ఏంటంటే 1000 మీటర్స్, ఇది 4 minutes 15 seconds ఉంటుంది. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒకవేళ 1000 మీటర్స్ ట్రాక్ ఉందనుకోండి, మీరు 800 మీటర్స్ వరకు అప్రాక్సిమేట్ చూసుకొని తర్వాత మీ స్పీడ్ అనేది ఇంక్రీజ్ కావాలి. 200 మీటర్స్ ఎట్లా కొట్టాలంటే, స్ప్రింట్ ఎట్లా కొడతాం మనం, లైక్ అట్లా స్ప్రింట్ కొట్టినట్టు కొట్టాలన్నమాట. అప్పుడే మనం విత్ ఇన్ టైంలో క్లియర్ అవుతుంది. నువ్వు స్టార్టింగ్ 800 మీటర్స్ చాలా స్పీడ్గా వెళ్ళి లాస్ట్ 200 మీటర్స్ స్లో అయినావు అనుకోండి, మీరు క్వాలిఫై కారండి, ఇబ్బంది అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ 800 మీటర్స్ మినిమం స్పీడ్, అంటే మనకు ఎంత స్పీడ్తో వెళ్తే క్వాలిఫై అవుతాం. లాస్ట్ 200 మీటర్స్ ఏంటంటే మనం విత్ ఇన్ టైం మిగిలి ఉండగానే మనం క్లియర్ చేసి ఉండాలి, అప్పుడు మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకేనా. అది అయిపోయిన తర్వాత డ్రెస్సింగ్ స్టైల్ అంటే మనం వేసుకునే క్లాత్స్ ఏంటంటే, మనం పైన బాయ్స్ అనుకోండి స్లీవ్స్ వేసుకొని షార్ట్స్ వేసుకుంటారు కదా. షార్ట్స్ ఎలా ఉండాలంటే మనకు జీన్స్ టైప్ షార్ట్స్ ఉండొద్దు, మనకు స్పోర్ట్స్ షార్ట్స్ ఉంటాయి కదా, మనకు స్ట్రెచబుల్ ఉండాలన్నమాట షార్ట్స్ అనేది, ఎందుకంటే రన్ చేసేటప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి అయిపోయిన తర్వాత డేట్స్ చూద్దాము, ఏ ఏ జోన్కి ఎప్పుడెప్పుడు ఉన్నాయనేది పీఈటీ. ఓకేనా. ఇక్కడ చూసుకోండి, 26 జూలై 26 రిలీజ్ అయినాయి కదా, 25 3 సెప్టెంబర్ వరకు ఇచ్చిన జోన్స్ ఇవి. ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రయాగరాజ్ 25 28 జూలై ఇచ్చారు. సో ఇట్లా అన్ని జోన్స్ చూసుకుంటే 7 జోన్స్ ఉన్నాయి. ప్రయాగరాజ్ అయిపోయినాయి ఆల్రెడీ, నిన్నటికే అయిపోయినాయి. అజ్మీరు ఈరోజు నుంచి 1 ఆగస్ట్ వరకు ఉన్నాయి. చెన్నై 31 ఉంటాయి. చెన్నై చాలా స్పీడ్ ఉంటుందండి సికింద్రాబాద్ మిగతా జోన్స్ కంపేర్ చేసుకుంటే. ఓకేనా. అయిపోయినాయి కదా. మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ప్రాపర్ ప్రాక్టీస్ చేయండి డైలీ. ఓకేనా. ఎందుకంటే బిఫోర్ 1 మంత్ 40 డేస్ ఉండగానే డైలీ ఒక 2000 మీటర్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు కూడా లెగ్స్ ఫ్రీ అయితే మనకి డేట్స్ వచ్చేసరికి, ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి ఏమవుతుంది, ఈజీగా క్లియర్ చేస్తారు. నో ప్రాబ్లం అనేది ఏముండదు అనమాట.
ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మెన్కి వచ్చేసి ఎంత మనకు 1000 మీటర్స్ కదా, మెన్కి 1000 మీటర్స్. ఇది ఎంత టైంలో 4 minutes 15 seconds. ఇంకోటి ఏముంటుందంటే 100 మీటర్స్ 2 minutes. ఇక్కడ 35 kgs లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి వన్స్ నువ్వు లైన్ 100 మీటర్స్ లైన్ క్రాస్ చేసిన తర్వాతనే మళ్ళీ కిందికి దించేసేయాలన్నమాట మనకు ఇచ్చే వెయిట్ అనేది. సో ఉమెన్కి ఏంటంటే 100 మీటర్స్ సేమ్, వెయిట్ అనేది వీళ్ళకి తక్కువ ఉంటుందండి, 20 kgs ఉంటుంది. ఓకేనా. మెయిన్ చాలామంది డిస్క్వాలిఫై ఇక్కడ అవుతుంటాయి, ఎందుకంటే ఈ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోండి. మనకు ప్రాపర్గా షోల్డర్ పైన ఫిక్స్ అయిన తర్వాతనే మీరు మూవ్ స్టార్ట్ చేయండి. హాఫ్ ఉంది అనుకో, అటు మూవ్ కాలేరు అండ్ వెయిట్ కూడా లిఫ్ట్ కిందికి తీయడానికి ఛాన్స్ ఉండదు ఒకసారి లిఫ్ట్ చేసి మూవ్ అయిన తర్వాత. ఓకేనా. ఇది చూసుకుంటే ఉమెన్ ఇది ఎంత ఉంటుంది అంటే 100 మీటర్స్ 1000 మీటర్స్ ఉంటుంది ఉమెన్కి. ఓకేనా. 1000 మీటర్స్ వీళ్ళకి ఏంటంటే కొంచెం టైం ఎక్కువ ఉంటుంది, 5 minutes 20 seconds ఉంటుంది. సో వీళ్ళు కూడా ప్రాక్టీస్ చేయాలి. అందరూ ప్రాక్టీస్ చేస్తున్న బాయ్స్కి ఏంటంటే కొంచెం టైం తక్కువ ఉంటుంది కదా, అక్కడ ప్రాబ్లం అవుతుంది. చూసుకోండి. ఓకేనా. ఆల్ ద బెస్ట్ అందరికీ. సికింద్రాబాద్ నాకు తెలిసి ఆగస్టు లాస్ట్ వీక్లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేయండి. వర్షాలు పడుతున్నాయి, బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఇట్లా రీజన్స్ పెట్టుకోకండి. ఎలా అయినా సరే ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా డైలీ ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ మనకు డేట్స్ వచ్చేసరికి అందరూ క్లియర్ చేస్తారు. ఓకేనా అండి. మనకి ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్, ఎన్ని ఉన్నాయి మనకు సికింద్రాబాద్లో 1000 ఉన్నాయి గ్రూప్ డీకి. ఎంతమంది మనకు షార్ట్ లిస్ట్ చేసిండు అంటే 1:3 చేసిండు కదా. చేస్తే ఎంతమంది 2789 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేసిండు. ఇందులో మనం ఉండాలంటే ఏం చేయాలి, విత్ ఇన్ టైంలో ఈవెంట్స్ క్లియర్ చేయాలి. సో ఈవెంట్స్ ఎవరైతే క్లియర్ చేస్తారో మ్యాక్సిమం జాబ్ వస్తుందండి. వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈవెంట్స్ చాలామంది పోతున్నారు. ప్రయాగరాజ్ చూస్తున్నారు కదా మీరు, రెగ్యులర్గా వీడియోస్ చూడడం 1600కి 600 క్వాలిఫై అయ్యారు. చూడండి కొంచెం అందరు. ఓకేనా. ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకే ఫ్రెండ్.